హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాలకూర ఉల్లికారం ఎలా చేయడం చూద్దాం రండి. దీనికి ఒక కట్టు పాలకూర క్లీన్‌గా ఇడిపించి పెట్టుకొని, దాన్ని బాగా నీళ్ళలో 2, 3 సర్తిలు కడుక్కొనుండాను. దీంట్లో మన్నంతా ఉంటుంది. అది పోయే వరకు బాగా కడుక్కొని ఎత్తి పెట్టుకుందాము. చూడండి ఈ ఆహ్, లేస్‌గా ఉండే కడ్లంతా ఇడిపించి పెట్టుకుందాము. రంచి బలిసినట్లు ఉండే కడ్ల పక్కేసిస్తాము. చూడండి ఇప్పుడు కడిగి ఎత్తి పెట్టుకోండే పాలకూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుందాము. మీ చేతిలో ఎంత చిన్న చిన్నగా కట్ చేసేకైతుందో అంత చిన్నగా కట్ చేసి పెట్టుకోండా. అలాగే ఇంకా చాలామంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే అలాగే చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇదే మాదిరిగా ఇంకా చాలా వీడియోస్ అప్లోడ్ చేయడానికి మాకి ఒకతర ఎంకరేజ్మెంట్‌గా ఉంటది. చూడండి ఇలా కడ్లను సహా చిన్న చిన్నగా అయినంత కట్ చేసి పెట్టుకొనిస్తాము. ఇదే మాదిరిగా మనం ఎంత ఎత్తి పెట్టుకున్నామో అంత పాలకూరను సన్నగా తరిగి పక్కకు పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ తీసుకుందాము. దీంట్లో చిన్నవి ఉల్లిపాయలు ఒక కప్ అంత తీసుకున్నాను. మీకు ఇంకా ఉల్లిపాయలు ఎక్స్ట్రా కావాలంటే వేసుకోనొచ్చు. అయితే కారం కాస్త ఎక్కువైపోద్ది. దాన్ని ఇంకా నేను ఒక కప్ మాత్రం తీసుకున్నాను. అట్లే తెల్లగడ్డ ఒకటి తీసుకున్నాను. అట్లే పొట్టులోడ చేర్చుకుంటా ఉన్నాను. ఇప్పుడు టేస్ట్‌కి కావాల్సినంత ఉప్పు, కారం చేర్చుకుంటా ఉన్నాను. ఇక్కడ మీరేమన్నా కారం కాస్త ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా కొంచెం చేర్చుకోనొచ్చు. నేను ఇక్కడ మేము మీడియం కారంతో తింటాము. దాన్ని ఇంకా ఇక్కడ ఒక 1.5 టేబుల్ స్పూన్ అంతా కారం తీసుకున్నాను. దీన్నంతా కోర్స్‌గా గ్రైండ్ చేసి పెట్టుకుందాము. చానా గట్టిగా పేస్ట్ చేయొద్దండ. ఈ కోర్స్‌గా గ్రైండ్ చేస్తే తరిగా బాగుంటుంది. అట్లే పేస్ట్ చేసేటప్పుడు ಯಾವುದೇ కారణానికి నీళ్ళు యాడ్ చేయకుండా పేస్ట్ చేసుకుండా. ఇప్పుడు ఒక బాండ్లీలో ఒక 50 ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ జాస్తి కావాల్సి పడుతుంది. అలాగే తిరుబతికేసేదానికి సాసులు, జీలకర్ర, ఆమిటికి ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు కొంచెం కొంచెం వేసుకున్నాను. దీని జొతకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ కారం సహా ఏసేసి కొంచెంసేపు ఆయిల్‌లో బాగా ఫ్రై చేస్తాము. ఈ రెసిపీ చేసేటప్పుడు మనం ಯಾವುದೇ కారణానికి కాసంత కూడా వాటర్ యూజ్ చేసేల్దు. అంతా ఫుల్ ఆయిల్‌లోనే చేస్తాము. దాన్ని ఇంకా ఒక 1 మంత్ అయితే కూడాను ఇది చెడేయలేదు ఫ్రిడ్జ్‌లో పెడితే. మనం బయట అయితే ఒక 1 వీక్ వరకు ఉంటుంది. ఇప్పుడు కరివేపాకు కాస్త ఏస్తాము. దీన్నంతా చేసేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలా. హై ఫ్లేమ్ ఆర్ లో ఫ్లేమ్‌లో పెట్టొద్దండ. మీడియం ఫ్లేమ్‌లో పెట్టి అది బాగా కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ అంతా విడిసి బయట రావాలా. ఆ తెలియాలా అర్ధగంట ఫ్రై చేస్తూనే ఉండండ. ఇప్పుడు పాలకూరకు మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకోండే దాన్ని చేసి కొంచెం ఫ్రై చేస్తాము. పాలకూరకేసి మనం ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఇల్లంతా ఈ ఉల్లికారం రెసిపీ చేస్తే ఇల్లంతా అదే స్మెల్ కొడుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి కాస్త మగ్గింది ఇప్పుడు. ఇలా మగ్గిన తర్వాత సహా అలాగే ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఒక ప్లేట్ మూసి సిమ్‌లో పెట్టి కాసేపు ఉడకనిద్దాము కూరాకునంతా. చూడండి ఇప్పుడు ఆయిల్ అంతా సెపరేట్ అయ్యి బాగా ఉల్లికారం అంతా ఫ్రై అయ్యి వస్తుంది. ఇది ఫ్రై చేసేటప్పుడు కాస్త మార్చినట్టే ఫ్రై చేయండి. ఇది మార్చిన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే తినడం కన్నా కొంచెం మాడినట్టు చేసి తింటే అన్నంలో తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త టేస్ట్‌గా ఫీల్ అవుతుంది. చూడండి ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇంట్లో చేసి పెట్టుకుంటే ధనియాల పౌడర్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకుందాము. ఒక చిటికెడు పసుపు వేసి బాగా ఫ్రై చేద్దాం. ఇదంతా మసాలాలు వేసిన మీటికి ఒక 2 మినిట్స్ ఫ్రై చేద్దాం చాలు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. అంతే టేస్టీ అయిన ఉల్లికారం రెడీ. ఇప్పుడు వేడి వేడి అన్నంతో ఉల్లికారం వేసుకుని తింటూ ఉంటే మీకేమైనా కాస్త నెయ్యి అంటే పడదంటే వదిలేయండి. లేకపోతే నెయ్యి అంటే ఇష్టం ఉండే వాళ్ళంతా మిస్ చేయకుండా నెయ్యి వేసుకొని తినండి. మెల్ట్ అయిపోతారు టేస్ట్‌కంతూ. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోలో మీట్ అవుదాం.
అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.